జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్ని అటు కూటమి సర్కార్ ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో 10కి 10 స్థానాల్ని కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్ పట్టుదలగా ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. అభివృద్ధి కావాలనుకునే వారికి ఇదే సువర్ణ అవకాశమని అన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి పార్టీ 100% గెలుపు సాధిస్తుందని అంటున్న పెందుర్తి ఎమ్మెల్యే జనసేన రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలు అయితే మాత్రం చాలా హోరాహోరుగా జరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పటికే కార్పొరేటర్లందరూ కూడా జీవీఎంసీకి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే పెందుర్తి ఎమ్మెల్యే, అదేవిధంగా చూసుకున్నట్టే రూరల్ జనసేన అధ్యక్షులు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఈనాడే తెలుసుకుందాం. సార్, గతంలో ఎప్పుడు లేని విధంగా జీవీఎంసీకి ఇంత హోరాహోరీగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎలా జరుగుతుంది, దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ కాదండి, నా దృష్టిలో ఇది అభివృద్ధికి పీఠం. అభివృద్ధి కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి ఓటేయాలని చెప్పి మేము పిలుపునిచ్చాం. దాంతో వచ్చిన ఉత్సాహంతో కూడుకున్న ఎలక్షన్ ఇది. అభివృద్ధి కావాలి, 98 వార్డుల్లో అభివృద్ధి జరగాలి, అది నాణ్యమైన అభివృద్ధి. అంటే గతంలో పరపతి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు ఏదో ఏరాఫేరీలు చేసేస్తే వర్కులు రావటం కాదండి. అంతా 98 వార్డులు సమానంగా చూసి చక్కగా డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. దాన్ని నమ్మి మాకు జనాలు పట్టం కట్టబోతా ఉన్నారు. అంటే కూటమి ఎన్ని స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు? అంటే మొత్తం ఓవరాల్గా 10కి 10 అంటే గెలుచుకునే అవకాశం ఉందనుకోవచ్చా? 10కి 10 మేము గెలవబోతా ఉన్నాం. డ్యామ్ షూర్గా 10కి 10 మేము గెలుస్తున్నాం. అంటే చూసుకున్నట్టయితే కనుక ఇటు సిపిఎం పార్టీ అయితే మాత్రం ఎలక్షన్ బాయ్కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సిపిఐ కూటమి పార్టీలకు కూడా సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం వాళ్ళు ప్రకటించారు. ఎవరు ఓటేయటానికి వచ్చినా రాకపోయినా కూడా మెజార్టీ సభ్యులు, కార్పొరేటర్లు పార్టీలకు అతీతంగా మేము నిలబెట్టిన 10 మంది అభ్యర్థుల్ని గెలిపించబోతా ఉన్నారు. మీకు సాయంత్రానికల్లా ఆ రిజల్ట్ మీరు చూడబోతా ఉన్నారు. చూసుకున్నట్టయితే కనుక కేవలం అభివృద్ధిని చేసుకొని మాత్రమే ఇది చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఈ ఎన్నికైతే మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి మంత్రంగానే జరుగుతుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే కూటమి 161 స్థానాలు ఏ విధంగా అయితే కైవసం చేసుకుందో, అదేవిధంగా జీవీఎంసీలో కూడా 10కి 10 స్టాండింగ్ స్థానాలను కూడా కూటమి అభ్యర్థులే కైవసం చేసుకుంటారని కూడా మనకి తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సాయంత్రం ఏవైతే మొత్తం రిజల్ట్స్ వస్తాయో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందండి. అంటే వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారన్న దీన్ని బట్టి మనకు తెలుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.